భయ్యా ఈరోజు మహేష్ బాబుది ఈడీ నోటీస్ ఇచ్చారంట ఏదో రియల్ ఎస్టేట్ సంబంధించి. అసలు ఏంటి భయ్య, దాని గురించి ఏమైనా చెప్పగలరా ఒకసారి? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే యాడ్స్ అనేవి కామన్ అబ్బా. ఇప్పుడు యాడ్స్ చేసిన ప్రతిదీ ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ మీదో లేకపోతే ఓ రియల్ ఎస్టేట్తో ఏదో వ్యాపార ప్రకటనలో యాడ్స్ అనేవి కామన్. ఆ యాడ్స్ చేసిన ప్రతిదీ కూడా ప్రతి కంపెనీ కూడా జెన్యునే అని అనుకోవడానికి ఎవ్వరము చెప్పలేము. అది ఫ్రాడ్ అవ్వచ్చు, జెన్యున్గా వెళ్ళొచ్చు. అరే మీరు తప్పు చేస్తారు కానీ మీరు కరెక్ట్గా ఉండరేమో, సో మీకు యాడ్ ఇవ్వమో అని అనుకోవడానికి అది ఎవరి వల్ల అవ్వదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద యాడ్స్ ఇవ్వడం అనేది తప్పు. ఎందుకు అంటే అది బెట్టింగ్ అనేది ముందే చెప్తున్నారు కాబట్టి, బెట్టింగ్ కి ఇంత కడితే అంత వస్తుంది, ఇంకోటి అని అంటారు కాబట్టి అది ముందే ఒక ఒక విధంగా చెప్పాలంటే ఒక జోదం. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, అలాంటి యాప్ కి ప్రమోషన్ చేయకూడదు. కానీ దీని వరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ తాలూకుది యాడ్ అది. సో రియల్ ఎస్టేట్ తాలూకు యాడ్ అంటే యాడ్ అనేది ఫలానా కంపెనీ వాళ్ళు ఇలాగ ప్రాపర్టీస్ లేకపోతే ల్యాండ్ లేకపోతే ఇలాగ హౌస్ కట్టుకునే వాళ్ళకి పలానా ల్యాండ్స్ ఇలా ఉన్నాయి, పలానా కంపెనీ వాళ్ళు ఇలా ఇస్తున్నారంటే మార్కెట్ రేటు, మార్కెట్ ప్రైస్ చూసుకోవాలి, దానికి డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి కరెక్టా కాదా అనేది ఆ కొన్న వాళ్ళు చూసుకోవాలి. యాడ్ ఇచ్చినంత మాత్రాన, అది తప్పుడు డాక్యుమెంట్ ఉన్నంత మాత్రాన, ఎవరు మహేష్ బాబు గారు యాడ్ ఇచ్చారు సో తప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయని సంతకాలు పెట్టిస్తామనో లేకపోతే ఇంకోటి చెప్పామనేది అది రాంగ్. అది ఎందుకంటే ఆబ్వియస్లీ రిజిస్ట్రేషన్ అనేది పక్కా ఉంటది. మనం ఒక ప్లాట్ కొనుక్కున్నామంటే రిజిస్ట్రేషన్ పక్కా, అది గవర్నమెంట్ త్రూ అవుతుంది. సో గవర్నమెంట్ త్రూగా అయినప్పుడు అన్ని పేపర్లు ప్రాపర్ గా ఉన్నాయా లేవని చూసుకునే కదా రిజిస్ట్రేషన్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే డబ్బులు ఇస్తామంటే అది కరెక్ట్ గా రిజిస్ట్రేషన్ అయితేనే డబ్బులు ఇస్తారు. సో అవన్నీ కస్టమర్ చూసుకోవాలి తప్ప మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు యాడ్లు మేము ఇచ్చాము సో మేమే దగ్గర ఉండి కస్టమర్ కూడా చూద్దాం అనేది అది రాంగ్. సో ఈ విషయంలో నాకు తెలిసి ఏంటంటే యాడ్ ఇచ్చిన ప్రతి వాడిని తీసుకెళ్లి ప్రతి వాడికి నోటీస్ ఇచ్చి మీరు ఇలా చేశారు అంటే దానికి మేము అలాంటప్పుడు యాడ్స్ ఇంకా రావు. ఇది సెలబ్రిటీలు యాడ్ చేయరు, ఫేమున్న యాడ్ జోలిక ఫేమున్నాడండి ఎవరు ఇంకా యాడ్ చేయరు, యాడ్ చేయకుండా దూరం అయిపోతారు. సో యాడ్ ఇచ్చినంత మాత్రం తప్పు కాదు. తప్పు అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి బెట్టింగ్ యాప్ల ద్వారా యాడ్ ఇస్తే బెట్టింగ్ యాప్లు అనేది తెలిసి యాడ్ ఇవ్వడం అనేది తప్పు. కానీ రియల్ ఎస్టేట్ల మీద లేకపోతే ప్రొడక్ట్ మార్కెట్ సబ్ అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, ఫేస్ క్రీమ్ అవ్వచ్చు, డ్రెస్సెస్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇలా ఏదైనా తీసుకుంటే వాటి మీద యాడ్ ఇచ్చినంత మాత్రం తప్పుగా పరిగణలోకి వస్తే తీసుకోకూడదు. ఎందుకంటే ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ అయినా డబ్బులు పెట్టుకుంటాము. అలాగే ఇంకా నిజంగా చెప్పాలంటే సోప్స్ కి, క్రీమ్స్ కి, వీటన్నిటికీ డబ్బులు ఇచ్చేస్తాం, వాడతాం, అది కరెక్ట్ ఉంటాయా లేదా, పడతాయా లేదా అనేది మనకు తెలియదు. కానీ మనకి ప్లాట్లు కొనేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటేనే కొంటాం కాబట్టి అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత కస్టమర్ కు ఉంటది. ఆ కస్టమర్ చూసుకున్న తర్వాత అది రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉంటది. సో ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ విషయంలో మహేష్ బాబు గారు యాడ్ ఇవ్వడం